నమస్తే, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. రీసెంట్గా టీఎస్పీఎస్సీలో పడిన ఏడబ్ల్యూ పోస్టులు అంటే దాదాపు 1000 పైగా ఉన్నాయి. అదేవిధంగా ఈ 2-3 రోజుల్లో పడబోతున్న ఏఈ కూడా అవి కూడా ఆల్మోస్ట్ 400 నుంచి 600 పోస్టులు ఉన్నాయి. సో వీటికి సంబంధించిన గైడ్లైన్స్ మనము డిఫరెంట్ ఫ్యాకల్టీ ద్వారా సబ్జెక్ట్ వైజ్ గైడ్లైన్స్ ఇస్తూ ఉన్నాం సిలబస్తో పాటుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీఎస్పీఎస్సీ ఏఈ ఏడబ్ల్యూ సర్వేయింగ్, ఆ సర్వేయింగ్లో ఏం టాపిక్స్ ఉంటాయి, దేని మీద ఫోకస్ చేయాలి, ఏది ఈజీగా ఉంటుంది, ఏది కష్టంగా ఉంటుంది, న్యూమరికల్స్ ఉంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి, దీనికి ఎన్ని అవర్స్ మనం కేటాయించాలి, బుక్స్ ఏ బుక్స్ మనం ఫాలో కావాలి, బిట్స్ కొరకి దేన్ని ప్రాక్టీస్ చేయాలి, వీటికి సంబంధించిన దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన స్టూడియోలో వెంకటేష్ నాయక్ సార్ ఇక్కడ ఉన్నాడు. సార్ దాదాపుగా సర్వేయింగ్ దాదాపుగా 100 బ్యాచ్ల పైగా చెప్పి ఉన్నాడు ఆల్రెడీ. డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి గేట్ కావచ్చు, ఈసెట్ కావచ్చు, ఏఈ కావచ్చు, ఏడబ్ల్యూ కావచ్చు, సో ఆల్మోస్ట్ డిఫరెంట్ బ్యాచెస్కి చెప్పి ఉన్నాడు. ఆ సార్ గైడెన్స్ రూపంగా మీరు వినండి. అదేవిధంగా మన దగ్గర టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూకి ఏఈకి ఈరోజు ఒక కొత్త బ్యాచ్ ప్రారంభమైంది. సో దీంట్లో మీకు అందరికీ టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ వాళ్ళకి పాలిటెక్నిక్ లెక్చరర్స్ కూడా, అంటే ఏడబ్ల్యూ కోచింగ్ తీసుకుంటారో, ఏడబ్ల్యూ కోచింగ్ అయిపోయినాక ఇంకా నీకు సంబంధం లేదు అన్నట్టు కాకుండా రేపు మళ్ళీ పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులకు కూడా అవి కూడా బాగానే ఉన్నాయి, వాటికి కూడా కంటిన్యూషన్ కోచింగ్ నడుస్తూనే ఉంటుంది. టోటల్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది ఆఫ్లైన్లో. అదేవిధంగా ఆన్లైన్ కంటెంట్ డెవలప్ చేస్తే కూడా దాన్ని కూడా 1 year వ్యాలిడిటీ ఇస్తాము. సో దీని అంతటికి ఫీ వచ్చేసి 30,000 ఉంది. సో ఈరోజు అడ్మిషన్స్కి అందరికీ 20 అడ్మిషన్స్కి మనం ఒక 4,000 రూపీస్ డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉన్నాం. ఆ 26,000 మాత్రమే. మళ్ళీ ఇందులో కూడా పిల్లలకి ఇబ్బంది పడద్దు, పేరెంట్స్కి ఫైనాన్షియల్గా మనం బర్డెన్ కావద్దనే ఉద్దేశంతో ఒక 2 ఇన్స్టాల్మెంట్స్ పెట్టాము. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 15,000, రిమైనింగ్ 11,000 మీకు ఒక 10-15-20 డేస్ వరకు టైం ఇస్తాం, అంత లోపల మీరు కట్టుకోవచ్చు. ఏఈకి వచ్చేసి 20,000 ఫీజు ఉంది. ఆన్లైన్ మొత్తం 2 వస్తాయి దీంట్లో. ఆన్లైన్ మొత్తం కలిపి 20,000 ఉంది. దీంట్లో ఫస్ట్ మనం ఈరోజు అడ్మిషన్స్కి అంతా 15,000కి ఇస్తా ఉన్నాం. ఏఈ ఓన్లీ ఆన్లైన్ కావాలంటే ఆఫర్ ఒకటి నడుస్తుంది 6,900. సో దయచేసి మై డియర్ స్టూడెంట్స్ అందరూ ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సార్ మొత్తం టోటల్గా ఈ సబ్జెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరిన్ని వివరాలకి స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు క్లియర్గా. ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైనా డెమో క్లాస్ అటెండ్ కావాలంటే కూడా రేపు మార్నింగ్ 9 o'clockకి డెమో క్లాస్ అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ సెషన్ 9 to 1 వచ్చేసి టెక్నికల్ జరుగుతుంది. మధ్యాహ్నం సెషన్ 2 to 6 వచ్చేసి నాన్ టెక్నికల్ జరుగుతుంది. ఏ ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసుకున్నా కూడా నంబర్ ఆఫ్ అవర్స్ పరంగా యూ కాంట్ కంపేర్. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ అవర్స్ కేటాయిస్తాము. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ అవర్స్ కేటాయించడం వల్ల సబ్జెక్ట్ కంప్లీట్ చేయడమే కాకుండా మనం ట్రైన్ అవ్వాలి, డిఫరెంట్ బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడు ఆ విధంగా క్వశ్చన్ అడిగితే ఎలా చేయాలి, వీటన్నిటికీ మనం టైం కేటాయిస్తాము అతి తక్కువ ఫీజులో. ఓకే, రేపు మార్నింగ్ 9 o'clock డెమో క్లాస్ ఉంది. లేదంటే మధ్యాహ్నం ఈరోజు కుదిరితే 2 o'clock to 6 o'clock తెలంగాణ హిస్టరీ పైన డెమో క్లాస్ ఉంది, మీరు అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ విల్ బి కంటిన్యూ. Hi guys. So previously I have already said you for your AWE exam సర్వేయింగ్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ప్రాబ్లమేటిక్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి మనకి సర్వేయింగ్లో మనం ఖచ్చితంగా 2 marks ఎక్స్పెక్ట్ చేయ 2 marks అంటే 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయదగ్గ ఏరియా కాంపస్ సర్వేయింగ్. సో ఇన్ కేస్ ఇఫ్ కాంపస్ సర్వేయింగ్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఒక మోడల్ క్వశ్చన్ చూసి అర్థం చేసుకుందాం ఏ రేంజ్ వరకు మనకు క్వశ్చన్ ఇస్తాడనేది. ఓకే, సో హియర్ ఇస్ ద క్వశ్చన్. యూ కెన్ సీ ఆన్ an old map the line was drawn to a magnetic bearing of 320 degrees 30 minutes when the declination was 3 degrees 30 minutes west. Find the bearing of the line if the declination was 4 degrees 15 minutes east. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ చూసినట్టయితే కనుక ఇఫ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్యూ టెక్నికల్ టర్మ్స్ హియర్. అసలు బేరింగ్ అంటే ఏంటి, డెక్లినేషన్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ బేరింగ్స్ ఏంటి, ట్రూ బేరింగ్స్ ఏంటి. సో ఆల్ దీస్ థింగ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫస్ట్. ఓకే, కానీ ఇవన్నీ ఇప్పుడు చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు కమ్ విత్ ద కంప్లీట్ ఏరియా ఆఫ్ కాంపస్ సర్వేయింగ్. సో వినండి, నార్మల్గా బేరింగ్ ఈజ్ నథింగ్ బట్ అన్ యాంగిల్ టేకెన్ విత్ రెస్పెక్ట్ టు అ రిఫరెన్స్ లైన్. ఓకే, సో బేరింగ్ ఈజ్ నథింగ్ బట్ అన్ యాంగిల్ టేకెన్ విత్ రెస్పెక్ట్ టు అ రిఫరెన్స్ లైన్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు జనరల్గా వీ కెన్ యూస్ ఐదర్ ఫార్ములా మేనర్ లైక్ మ్యాగ్నెటిక్ బేరింగ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ట్రూ బేరింగ్స్, మ్యాగ్నెటిక్ బేరింగ్స్, డిక్లినేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఫార్ములాస్ కూడా ఉంటాయి. ఓకే, సో మనం ఫార్ములా ఏం యూజ్ చేయకుండా హౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ సచ్ అ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం నార్మల్గా ఈ ట్రూ డైరెక్షన్స్ని మనం ఫస్ట్ రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఎలా రిప్రజెంట్ చేయడం అంటే చూడండి, ఫస్ట్ మన దగ్గర ఉన్న డేటా మొత్తం చూడండి. మన దగ్గర ఏమున్నాయేమో మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్ ఎ లైన్ ఇచ్చాడు. ఓకే, సో ఐ విల్ బి రైటింగ్ హియర్ లైక్ మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్ ఎ లైన్, మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకుందాం, ఆ లైన్ పేరు ఏబి అనుకుందాం. ఓకే, ఐ విల్ బి కాలింగ్ దిస్ లైన్ యాజ్ మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్ ద లైన్ ఏబి.
ఓకే, సో ఎంత ఇచ్చారు మ్యాగ్నెటిక్ బేరింగ్ అనేది ఇక్కడ చూడండి ఒకసారి 320 degrees 30 minutes. 320 degrees 30 minutes ఇచ్చారు. 320 degrees 30 minutes ఇది మనకి ఇచ్చిన మ్యాగ్నెటిక్ బేరింగ్. ఓకే, ఎట్ ద సేమ్ టైమ్ ద డిక్లినేషన్ వాస్ 3 degrees 30 minutes west. The declination was 3 degrees 30 minutes west. Declination was 3 degrees 30 minutes west. ఈ declination angle అంటే ఏంటి? Declination angle is nothing but the angle that is observed in between a true direction and a magnetic direction, a true north and a magnetic north. Declinations ఎందుకు వస్తాయి ఇవన్నీ అర్థం చేసుకోవాలి అంటే అగైన్ వీ నీడ్ టు గో ఫర్ ద కాంపస్ సర్వేయింగ్ ఏరియా. మొత్తం కాంపస్ సర్వేయింగ్ మనం స్ట్రీట్ అంటే అసలు కాంపస్ ఎలా మనం తయారు చేస్తాము ఏంటి, వాటి డెక్లినేషన్స్ ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ మనం కాంపస్ సర్వేయింగ్ ఏరియాలో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అగైన్ లెట్స్ గో టు ద క్వశ్చన్. 3 degrees 30 minutes west. Find the bearing of the line if the declination is 4 degrees 15 minutes east. 4 degrees 15 minutes east ఉన్నప్పుడు 4 degrees 15 minutes east ఉన్నప్పుడు ఈ AB లైన్ యొక్క ఏమడిగారమ్మా, AB లైన్ యొక్క find the bearing of the line if the declination is 4 degrees 15 minutes east. ఈ 4 degrees 15 minutes ఈస్ట్లో ఉన్నప్పుడు ఈ డెక్లినేషన్కి యాంగిల్ అంటే ఈ ఏబి అనే లైన్ చేస్తున్న యాంగిల్ ఎంత అనేది క్వశ్చన్. ఓకే, సో చూడమ్మా ఇక్కడ ఈ క్వశ్చన్ని మనం 2 parts కింద డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ విల్ బి మోస్ట్ కామన్లీ అబ్జర్వ్డ్. ఓకే, ఏంటి సార్ మోస్ట్ కామన్ అంటే ఇక్కడ చూడండి మనకి ప్రీవియస్ డాటా న్యూ డాటా అని చెప్పి ఇవ్వచ్చు, లేకపోతే ఓల్డ్ మ్యాప్స్ న్యూ మ్యాప్స్ అని ఇవ్వచ్చు, లేకపోతే ఓల్డ్ అంటే ప్రీవియస్ ఇయర్స్ న్యూ ఇయర్స్ అని చెప్పి ఇవ్వచ్చు. ఈ విధంగా మనల్ని క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో సింపుల్ బేటా ఇక్కడ జనరల్గా మనకి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చిన వెంటనే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ట్రూ డైరెక్షన్స్ని మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ట్రూ డైరెక్షన్స్ మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ట్రూ డైరెక్షన్స్ ఆర్ మీ జాగ్రఫికల్ డైరెక్షన్స్. దిస్ ఈస్ యువర్ జాగ్రఫికల్ నార్త్, దిస్ ఈస్ యువర్ జాగ్రఫికల్ సౌత్, దిస్ ఈస్ యువర్ ఈస్ట్ అండ్ దిస్ ఈస్ యువర్ వెస్ట్. ఓకే, సో ఇది ఫస్ట్ మనం ఈ డేటాని రిప్రజెంట్ చేసిన తర్వాత మనం ఈ లైన్లోకి వచ్చి అంటే ఈ డిక్లినేషన్ యాంగిల్ని తీసుకొని దీనికి అంటే ఇది ఏబి అనే లెంత్ అంటే ఈ డిక్లినేషన్ యాంగిల్ ఏబి అనే లెంత్ ఎంత యాంగిల్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సొల్యూషన్ చేస్తే మీకు అర్థమవుతుంది చూడండి. సి హియర్ బేటా దిస్ ఈస్ యువర్ ట్రూ నార్త్ డైరెక్షన్, దిస్ ఈస్ యువర్ ట్రూ సౌత్, దిస్ ఈస్ యువర్ ట్రూ ఈస్ట్ అండ్ దిస్ ఈస్ యువర్ ట్రూ వెస్ట్. ఓకే, సో ఈ సిచ్యువేషన్ అంటే ఫస్ట్ కేస్ తీసుకున్నట్టయితే కనుక మనం దిస్ ఈస్ యువర్ ఫస్ట్ కేస్. మ్యాగ్నెటిక్ బేరింగ్స్ ఆర్ టేకెన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాగ్నెటిక్ మెరిడియన్స్. ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ బేరింగ్స్ ఏ రెస్పెక్ట్లో తీసుకోవాలి అంటే మ్యాగ్నెటిక్ మెరిడియన్ రెస్పెక్ట్లో తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే మన దగ్గర మ్యాగ్నెటిక్ మెరిడియన్స్ లేవు. మన దగ్గర ఏమున్నాయి, మన దగ్గర ట్రూ మెరిడియన్స్ ఉన్నాయి. యాజ్ ఐ సెడ్ దిస్ ఇస్ ట్రూ నార్త్, ట్రూ సౌత్, ట్రూ ఈస్ట్, ట్రూ వెస్ట్. ఓకే, సో దీస్ ఆర్ నాట్ ద మ్యాగ్నెటిక్ డైరెక్షన్స్ ఆర్ దే ఆర్ నాట్ ద మ్యాగ్నెటిక్ మెరిడియన్స్ అట్ ఆల్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ట్రూ మెరిడియన్స్. సో ట్రూ మెరిడియన్స్ రెస్పెక్ట్లో మనం మ్యాగ్నెటిక్ మెరిడియన్స్ తీసుకోవడానికి అంటే మ్యాగ్నెటిక్ బేరింగ్స్ తీసుకోవడానికి రాదు. ఓకే, బికాస్ బేరింగ్స్ ఆర్ ద యాంగిల్స్ టేకెన్ విత్ రెస్పెక్ట్ టు మెరిడియన్స్. Bearings are the angles taken with respect to meridians. ఈ పాయింట్ అర్థమైతే కనుక we will be able to solve this kind of question. Okay, so చూడండి, see here beta, bearings are taken with respect to meridians. బేరింగ్స్ ఆర్ టేకెన్ విత్ రెస్పెక్ట్ టు మెరిడియన్స్. సో ఇక్కడ మనకి ఇచ్చిన బేరింగ్ ఏంటి, మ్యాగ్నెటిక్ బేరింగ్స్. మ్యాగ్నెటిక్ బేరింగ్స్ ఏ రెస్పెక్ట్లో తీసుకోవాలి, మ్యాగ్నెటిక్ మెరిడియన్ రెస్పెక్ట్లో తీసుకోవాలి. ఓకే, ట్రూ బేరింగ్స్ ఏ రెస్పెక్ట్లో తీసుకోవాలి, ట్రూ మెరిడియన్ రెస్పెక్ట్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ బేరింగ్స్ ఇచ్చారు కానీ ఇక్కడ మన దగ్గర ట్రూ మెరిడియన్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఒక మ్యాగ్నెటిక్ మెరిడియన్ని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ మెరిడియన్ ఎక్కడి నుంచి ఫ్రేమ్ చేస్తాం సార్ అని చూడండి, ఇక్కడ ఈ వాల్యూ నుంచి మనం ఈ డెల్టా అనే యాంగిల్ నుంచి, డెల్టా ఇస్ నథింగ్ బట్ డెక్లినేషన్ హియర్. ఓకే, వీ నో దట్ ద డెక్లినేషన్ యాంగిల్ ఇస్ నథింగ్ బట్ ద యాంగిల్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ అ ట్రూ మెరిడియన్ అండ్ మ్యాగ్నెటిక్ మెరిడియన్. ఓకే, సో ఇచ్చింది చూడండి 3 degrees 30 minutes వెస్ట్ వైపుకి ఇచ్చారు. 3 degrees 30 minutes వెస్ట్ వైపుకి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ యువర్ 3 degrees 30 minutes, it is lying towards west. Okay, so this is a declination angle given. Okay, now this line is nothing but your magnetic north. This line is nothing but your magnetic north. అంటే ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ మెరిడియన్ ఫ్రేమ్ చేసుకున్నాం. నథింగ్ బట్ యువర్ మ్యాగ్నెటిక్ నార్త్కి ట్రూ నార్త్కి మధ్యలో ఫామ్ అవుతున్న యాంగిలే డెక్లినేషన్ యాంగిల్. ఓకే, సో హియర్ యూ కెన్ సీ ద యాంగిల్ ఇన్ బిట్వీన్ దిస్ మ్యాగ్నెటిక్ నార్త్ యాజ్ వెల్ యాజ్ దిస్ ట్రూ నార్త్ డైరెక్షన్. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి ఎంత ఇచ్చారు, మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్ ద లైన్ 320 degrees 30 minutes. 320 degrees 30 minutes మనకి ఇచ్చింది ఏంటి అంటే ఒక హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టంలో మనకి ఇచ్చిన యాంగిల్ ఉంది. ఓకే, సో మనం కూడా హోల్ సర్కిల్ బేరింగ్లో తీసుకుందాం. ఓకే, సో చూడండి ఈ డెక్లినేషన్ యాంగిల్ ఈ మ్యాగ్నెటిక్ బేరింగ్ ఉంది కాబట్టి మ్యాగ్నెటిక్ మెరిడియన్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే మనకు సబ్జెక్ట్ తెలియకుండా
మ్యాగ్నెటిక్ మెరిడియన్స్ ట్రూ మెరిడియన్స్ మ్యాగ్నెటిక్ మెరిడియన్స్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. బట్ సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మ్యాగ్నెటిక్ బేరింగ్స్ అనేవి మ్యాగ్నెటిక్ మెరిడియన్ రెస్పెక్ట్లో ఉంటాయి, ట్రూ బేరింగ్స్ అనేవి ట్రూ మెరిడియన్ రెస్పెక్ట్లో ఉంటాయి. బేరింగ్స్ ఆర్ నథింగ్ బట్ ద యాంగిల్స్ టేకెన్ విత్ రెస్పెక్ట్ టు మెరిడియన్స్. ఓకే, సో మ్యాగ్నెటిక్ బేరింగ్స్ హ్యావ్ టు బి టేకెన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాగ్నెటిక్ మెరిడియన్, ట్రూ బేరింగ్స్ హ్యావ్ టు బి టేకెన్ విత్ రెస్పెక్ట్ టు ట్రూ మెరిడియన్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్లో చూడండి, మనకి ఇచ్చిన డెక్లినేషన్ యాంగిల్ 3 degrees 30 minutes వెస్ట్. సో 3 degrees 30 minutes వెస్ట్ నేను తీసుకున్నట్లయితే కనుక ఈ లైన్ నాకు ఏమవుతుంది అంటే మ్యాగ్నెటిక్ నార్త్ అవుతుంది. ఆబ్వియస్గా ఈ ఆపోజిట్ డైరెక్షన్ నాకు మ్యాగ్నెటిక్ సౌత్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ అది మ్యాగ్నెటిక్ నార్త్ అయితే కనుక ఇలా కిందికి వచ్చేసరికి నాకు ఇది మ్యాగ్నెటిక్ సౌత్ అవుతుంది. ఓకే, సో అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఈస్ట్ మ్యాగ్నెటిక్ వెస్ట్ ఉంటాయి. అవి డ్రా చేస్తే మొత్తం క్లమ్జీగా అవుతుంది. సో ఐఎమ్ నాట్ డ్రాయింగ్ అవుట్ హియర్. ఓకే, నౌ సీ హియర్, చూడండి ఒకసారి ఇక్కడ. సో ఇచ్చిన బేరింగ్ ఎంతమా 320 degrees 30 minutes, 320 degrees 30 minutes. సో యాజ్ ఐ హ్యావ్ టు టేక్ దిస్ సీమ్స్ టు బి లైక్ ఎ హోల్ సర్కిల్ బేరింగ్. ఇక్కడ మనకి హోల్ సర్కిల్ బేరింగ్లో ఇచ్చారు. సో దట్స్ ఐ ఆల్సో నీడ్ టు టేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హోల్ సర్కిల్ బేరింగ్. హోల్ సర్కిల్ బేరింగ్ మనం నార్త్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నార్త్ నుంచి స్టార్ట్ చేసి మనం ఇలా తిరిగి వస్తుంటే కనుక ఇదే 4th క్వాడ్రంట్లో, ఓకే, ఇదే 4th క్వాడ్రంట్లో మనకి 320 degrees 30 minutes తగులుతుంది. బికాస్ వీ నో 270 నుంచి 360 వరకు మనకి 4th క్వాడ్రంట్లోనే ఉంటుంది. ఓకే, సో సమ్వేర్ ఇక్కడ ఎక్కడైనా మధ్యలో వచ్చి ఉండొచ్చు. See, this might be the given angle. ఎంతమ్మా యాంగిల్ అది 320 degrees 30 minutes. 320 degrees 30 minutes అన్నది ఈ గివెన్ యాంగిల్. ఓకే, అది మనకు ఆ గివెన్ యాంగిల్. ఓకే, సో ఇక్కడతో ఈ ఫ్రేమ్ అయిపోయింది, ఇక్కడతో ఈ ఫ్రేమ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఇదే కదండి మనకి లైన్ ఏబి, ఇదే కదండి మనకి లైన్ ఏబి. ఇప్పుడు ఈ లైన్ ఏబికి ఈ డెక్లినేషన్తో ఫామ్ అవుతున్న బేరింగ్ ఎంత, ఈ లైన్ ఏబికి ఈ డెక్లినేషన్తో ఫామ్ అవుతున్న యాంగిల్ ఎంత, దట్ ఈస్ వాట్ ద క్వశ్చన్ ఈజ్ ట్రైయింగ్ టు ఆస్క్. ఓకే, సో చూద్దాం ఇప్పుడు కరెంట్ అంటే ఈ సిచ్యువేషన్లోకి వద్దాం. ఈ సిచ్యువేషన్ మనం ఆల్రెడీ డ్రా చేసేసాం కదా, నాకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి వద్దాం. Okay, so again this is declination, this given angle is declination. Okay, so this is now in the angle that is given here is 4 degrees 15 minutes east. Okay, current situations kabatti I'll change the marker. See here beta, this is the given angle 4 degrees 15 minutes east, 4 degrees 15 minutes east. ఓకే, నాకు ఇప్పుడు ఈ లైన్కి ఈ డెక్లినేషన్ యాంగిల్ ఎంత ఫ్రేమ్ చేస్తుంది, ఇన్ ఎ సెన్స్ ఈ డెక్లినేషన్ యాంగిల్ ఈ లైన్కి ఇక్కడ సారీ ఏబి అనే లైన్కి ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఓకే, సో నాకు దిస్ ఇస్ ఆల్సో యువర్ మ్యాగ్నెటిక్ నార్త్, దిస్ ఇస్ ఆల్సో యువర్ మ్యాగ్నెటిక్ నార్త్. ఓకే, సో ఈ లైన్కి ఈ మ్యాగ్నెటిక్ నార్త్ ఎంత యాంగిల్ చేస్తుంది అనేది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. ఓకే, సో చూడండి బేటా, ఇదే కదా నేను డ్రా చేస్తున్న లైన్ అండ్ ఆల్సో నీడ్ టు మూవ్ ఇన్ ఓన్లీ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాల్సి ఉంటుంది కదమ్మా. ఎందుకు క్లాక్ వైజ్ డైరెక్షన్ మూవ్ అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ నాకు ఇచ్చినవి ఓన్లీ హోల్ సర్కిల్ బేరింగ్స్. హోల్ సర్కిల్ బేరింగ్స్ నేను నార్త్ నుంచే స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దాట్ టు క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో నా దిస్ ఇస్ దట్ యాంగిల్ దట్ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్. ఓకే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఐ నీడ్ టు మూవ్ హియర్ ఇన్ దిస్ మేనర్ అండ్ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ దిస్ యాంగిల్. ఓకే, సో ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక నాకు కంప్లీట్ వాళ్ళు అడిగిన బేరింగ్ నేను ఫైండ్ అవుట్ చేయగలుగుతాను. ఓకే, సో నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన యాంగిల్ ఏంటమ్మా, దిస్ ఇస్ సో నాకు ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇక్కడ దాకా యాంగిల్ ఎంతని చెప్పన్నారు 320 degrees 30 minutes అని వాళ్ళు ఇచ్చారు ఆల్రెడీ. ఓకే, సో ఈ 320 degrees 13 minutes నుంచి ఈ 320 degrees 13 minutes నుంచి ఈ యాంగిల్ తీసేస్తే ఐ విల్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ దిస్ రెడ్ లైన్ యాంగిల్. ఈ యాంగిల్ నేను ఫైండ్ అవుట్ చేయగలను. ఓకే, బికాస్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ యాంగిల్ ఇచ్చి ఉన్నారు, ఆల్రెడీ దిస్ ఇస్ యాంగిల్ దట్ ఈస్ గివెన్. ఓకే, సో ఇప్పుడు ఈ బ్లాక్ యాంగిల్లోంచి ఐ మీన్ టు సే ఈ బ్లాక్ యాంగిల్లోంచి ఈ రెడ్ యాంగిల్ తీసేస్తే నాకు ఐ విల్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ దిస్ యాంగిల్. ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేసుకుంటే కనుక సీ హియర్ ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసి నేను రిమూవ్ చేయగలిగితే కనుక ఐ విల్ బి ఏబుల్ టు గెట్ దిస్ రెడ్ యాంగిల్. ఓకే, చూడండి బేటా, డయాగ్రామ్ నుంచి ఆన్సర్ని ఒబ్టైన్ చేయడం చాలా ఈజీ. ఓకే, సో దట్స్ వై వీ నీడ్ టు చూస్ దిస్ కైండ్ ఆఫ్ మెథడ్. ఓకే, మ్యాగ్నెటిక్ బేరింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ బేరింగ్ ప్లస్ ఆర్ మైనస్ డిక్లినేషన్స్ అని చెప్పి మనకి ఫార్ములాస్ కూడా ఉంటాయి టెక్స్ట్ బుక్స్లో. బట్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఫార్ములాస్ హియర్. మనం కంప్లీట్ సర్వింగ్ ఏరియాలో మనం ఎక్కడ ఫార్ములాస్ యూజ్ చేయము అని ఆల్రెడీ హ్యావ్ సెడ్ యూ. ఓకే, సో చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఒకసారి. ఇక్కడ చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. యా, సో మనకి ఇచ్చిన యాంగిల్ ఎంత బేటా 320 degrees గివెన్ యాంగిల్ ఎంత 320 degrees 30 minutes. ఈ 320 degrees 30 minutes నుంచి మనం ఏం తీసేయాల్సి ఉంటుంది బేటా 3 degrees 30 minutes ప్లస్
4 degrees 15 minutes మనం తీసేయాల్సి ఉంటుంది. తీసేస్తే కనుక వీ విల్ బి ఏబుల్ టు గెట్ దిస్ రెడ్ ఇంక్ యాంగిల్. ఐ మీన్ టు సే మనకు కావాల్సిన డిక్లినేషన్, మనకు కావాల్సిన బేరింగ్ అనమాట ఫ్రమ్ దట్ డిక్లినేషన్ యాంగిల్. ఓకే, సో వితౌట్ క్యాల్సీ ఆల్సో మనం దీనికి ఇలాంటివి సాల్వ్ చేయడానికి మనం క్యాల్సీ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఓకే, సో ఫస్ట్ ఈ రిజల్ట్ మాత్రం మనం ఫైండ్ అవుట్ చేస్తే కనుక దిస్ కమ్స్ అవుట్ టు బి 320 degrees 30 minutes మైనస్ ఈ రెండింటి మనం యాడ్ చేస్తే కనుక 7 degrees 45 minutes మనకు కనబడుతుంది. ఓకే, 7 degrees 45 minutes కనబడుతుంది. సో జస్ట్ రిమూవ్ దిస్ యాంగిల్. సో ఎలా తీసేయాలి సార్ వితౌట్ ఎనీ క్యాల్సీ అంటే కనుక ఇది 320 degrees 30 minutes కదండి, దాన్ని మనం 319 degrees 6 + 3 90 minutes అనుకోవాల్సి ఉంటుంది. అంటే ఏం లేదు, నేను ఒక 1 degreeని బారో చేశాను. వీ నో 1 degree ఈజ్ ఈక్వల్స్ 60 minutes. సో 60 minutes నేను యువతలకి పాస్ చేశాను. దిస్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 320 degrees 30 minutes. ఓకే, సో ఇందులోంచి మనం ఈ 7 degrees 45 minutesని మనం తీసేయవచ్చు. ఓకే, ఈ 7 degrees 45 minutesని yes we can easily remove out from this. Okay, so 45 90, this comes out to the value of 45. Okay, and again 9 minus 7 2 degrees, so this is nothing but 312 degrees 45 minutes. Okay, so the resultant value which we are going to find out, మనకి ఏ ఆన్సర్ అయితే కావాలనుకుంటున్నామో ఆన్సర్ చూడండి ఇక్కడ ఒకసారి 312 degrees 45 minutes. ఓకే, సో ఈ విధంగా మనం ఈజీగా క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, కానీ ఇది మీకు అర్థం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపస్ సర్వింగ్లో వేటిని బేరింగ్స్ అంటారు, వేటిని మెరిడియన్స్ అంటారు, ఏ సిచ్యువేషన్లో వాటిని ట్రూ బేరింగ్స్ అంటారు, ఏ సిచ్యువేషన్లో వాటిని మ్యాగ్నెటిక్ బేరింగ్స్ అంటారు, మ్యాగ్నెటిక్ బేరింగ్స్ నుంచి మ్యాగ్నెటిక్ మెరిడియన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ స్టఫ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ బై లిజనింగ్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఏదో నేను ప్రాబ్లమ్ చెప్పేసి నేను చెప్తే మీకు ఆల్మోస్ట్ అర్థం కాదు, ఎందుకంటే మనం డైరెక్ట్గా ఇలా ట్రూ బేరింగ్స్ డ్రా చేసి వాటి నుంచి డిక్లినేషన్స్ తీసుకొని డిక్లినేషన్స్ నుంచి మళ్ళీ మ్యాగ్నెటిక్ బేరింగ్స్ ఫైండ్ అవుట్ చేసి వాటి నుంచి నాకు కావాల్సిన రిజల్ట్ obtain చేయడం అంటే ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద క్లాస్. Okay, so that's why first class విన్నాక we will be able to judge or we will be able to solve these kind of questions very easily. Okay, because ఇట్లాంటి ప్యాటర్న్ క్వశ్చన్స్ చాలా కామన్గా వస్తుంటాయి బేటా. ఓకే, చాలా కామన్గా వస్తుంటాయి మనకి ఇట్లాంటి ప్యాటర్న్. ఓకే, సో క్వశ్చన్ ప్యాటర్న్ కాంపస్ సర్వేయింగ్ కానివ్వండి, ఏ టైప్ ఆఫ్ సర్వేయింగ్ అయినా కానివ్వండి, వాట్ ఎవర్ ద కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటల్ సర్వేయింగ్ దట్ ఈస్. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దట్ సచ్ అ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ very easily. Okay, so for that first of all come to our institute, listen the class, and then you will be able to know how actually the class is going on here and how you people were able to solve the questions after listening the class. Okay, so this is how we are going to find out. అంటే ఈ మెథడ్లో మనం ఫైండ్ అవుట్ చేస్తే కనుక మనకు యాక్యురసీ ఉంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ మొత్తం పిక్చర్ కనబడుతుంది. వీ నో దట్ దిస్ కంప్లీట్ 360 degreesలో మనం ఎక్కడెక్కడ ఎంత యాంగిల్స్ తీసుకుంటారో మొత్తం మనకు అర్థమవుతుంటుంది. ఓకే, సో మనం టోటల్ యాంగిల్స్ సమ్అప్ చేసుకున్నా కూడా మనకి 360 degrees అంటే క్రాస్ చెక్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, అదే మనం ఫార్ములాస్ చూసేస్తే మళ్ళీ కొన్ని చోట్ల క్రాస్ చెక్ చేయొచ్చు, కొన్ని చోట్ల క్రాస్ చెక్ చేయలేకపోవచ్చు. ఓకే, సో దట్స్ వై అట్లాంటి డౌట్స్ మనకి రావద్దు అని సో సింపుల్ ఒక డయాగ్రామ్ వ్యూలో మనం ఆన్సర్ రాబడుతున్నాం, మనం నేర్చుకుంటున్నాం. ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్ బెటర్ హియర్. మనకి ఈ టెక్నికల్ టర్మ్స్ అన్ని అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపస్ సర్వేయింగ్ అంటే ఏంటో తెలియాల్సి ఉంటుంది. ఓకే, అసలు నార్త్ అటువైపు ఎందుకు ఉంటుంది, సౌత్ ఇటువైపు ఎందుకు ఉంటుంది, ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్స్ ఏంటి, మనం గూగుల్ మ్యాప్స్లో వాటిలో ఓన్లీ నార్త్ డైరెక్షన్ ఎందుకు రిప్రజెంట్ చేస్తుంది, ఇవన్నీ మీకు అర్థం కావాలి అంటే కమ్ అండ్ లిసన్ దిస్ కాంపస్ సర్వేయింగ్ క్లాస్. Okay, there we are going to discuss how actually the compass is made, how the compass work, what is the principle of working of a compass. Okay, how does this magnetic needle deviate in the kind of some other influences. Okay, so ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే ఫస్ట్ కంపల్సరీ మనం క్లాస్కి రావాల్సి ఉంటుంది, క్లాస్ వినాల్సి ఉంటుంది. ఓకే, ఫైన్.